మొత్తానికి సంక్రాంతి సినిమాల సందడికి త్వరలోనే తెరబడబోతోంది. సంక్రాంతి సెలవుల్లో వసూళ్ల పంట పండించుకున్న కొత్త సినిమాలు రెండో వీకెండ్లో కొత్త సినిమాలేవి లేకపోవడంతో మంచి కలెక్షన్లే రాబట్టాయి. సంక్రాంతి రేసులోకి ఆలస్యంగా వచ్చిన శతమానం భవతి మిగతా రెండు భారీ సినిమాల కంటే ముందు లాభాల బాట పట్టింది. భారీ బడ్జెట్, భారీ బిజినెస్ జరగడం వల్ల ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకా బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకోలేకపోయాయి. అయితే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఈ సినిమాలపై బయ్యర్ల పెట్టుబడి దాదాపుగా వెనక్కి వచ్చేసినట్లే. కానీ ఎంత మేరకు లాభాలు అందిస్తాయన్నదే సందేహంగా మారింది. ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లు రెండో వారంలోనూ బాగానే వచ్చాయి. వీకెండ్ డేస్లో నెమ్మదించినా రెండో వీకెండ్లో అనుకున్న దానికంటే మెరుగైన కలెక్షన్ ఫిగర్సే నమోదయ్యాయి. దీంతో చిరు సినిమా వరల్డ్ షేర్ 90 కోట్లకు పైగా చేరువైంది. ఈ సినిమా హిట్ కేటగిరీలోకి రావాలంటే 92.5 కోట్ల షేర్ రాబట్టవలసి ఉంటుంది. అదేమంత కష్టం కాకపోవచ్చు. ఇంకా ఆల్రెడీ శ్రీమంతుడు పేరిట ఉన్న నాన్ బాహుబలి షేర్ రికార్డును బద్దలు కొట్టేసిన చిరు సినిమా ఫుల్ రన్లో 100 కోట్ల షేర్ మార్కుకు చేరువుగా వెళ్లొచ్చేమో. ఇంకా 110 కోట్ల షేర్ సాధిస్తే తప్ప ఈ చిత్రాన్ని సూపర్ హిట్ కేటగిరీలోకి వేయలేం. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి సంగతి చూస్తే తొలి వారంతో పోలిస్తే రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు కాస్త నెమ్మదించాయి. ఓ దశలో 50 కోట్ల షేర్ మార్కు సునాయాసంగా కనిపించింది. కానీ రెండో వారం వసూళ్లు చూస్తే అది అతి కష్టం మీద సాధ్యమయ్యేలా అనిపిస్తోంది. ఈ చిత్రం 50 కోట్ల మార్కును దాటితేనే హిట్ కేటగిరీలోకి వస్తుంది. ఫుల్ రన్లో దాదాపుగా ఆ మార్కుకు చేరువుగా వచ్చి బ్రేక్ ఈవెన్తో బయటపడవచ్చని అంచనా వేస్తున్నారు సినీ పరిశీలకులు.